ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టు డంపును గుర్తించారు ఏపీ అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు. జీకే వీధి మండలం పనసబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు డంపును గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ డంప్ ఛత్తీస్గఢ్, ఒడిశా మావోయిస్టులదిగా భావిస్తున్నామన్నారు. కూంబింగ్ పోలీసులను టార్గెట్ చేస్తూ డంప్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. డంప్లో క్యారియర్, ఎలక్ట్రిక్ బాంబ్ బ్లాస్ట్ పరికరాలను గుర్తించారు. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. రాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసలబంద విలేజ్ జీకే వీధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్త్ చేయడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్త్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం మనం పెడుతున్నాం, దానికోసం దొరికింది. నెయిల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది. సో that it can be used against public security forces and public representatives and VIPs. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము.